అందరికీ నమస్తే అండి. టీడీపీ, జనసేన ఈ రెండు పార్టీలతో సహా బీజేపీ కూడా పొత్తు ఫిక్స్ అయింది. ఈరోజు సాయంత్రం అఫీషియల్గా అనౌన్స్ చేస్తారు. మూడు పార్టీలు కలిపి ఉమ్మడి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అఫీషియల్గా అనౌన్స్ చేస్తారు. మూడు పార్టీలు ఎందుకు కలవాల్సి వచ్చింది, ఏం జరిగింది, ఏంటనేది. అయితే ఇందులో ఒకటి ఆశ్చర్యకరం ఏంటంటే, యాక్చువల్లీ ఇప్పటికీ చాలామందికి నమ్మశక్యం కాని అంశం, అసలు బీజేపీ వాళ్ళు వైసీపీకి వ్యతిరేకంగా రాజకీయం చేస్తారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాక్చువల్లీ బీజేపీకి బంగారు కోడిగుడ్లు పెట్టే బాతు లాంటిది. వాళ్ళు ఎప్పుడు ఎక్కడికి ఏమడిగితే అది అరేంజ్ చేశారు అనే ఆరోపణలు ఉన్నాయి, వార్తలు ఉన్నాయి, కొంత నిజం కావచ్చు కూడా. సో బీజేపీకి వైసీపీకి అంత స్ట్రాంగ్ రిలేషన్ ఉంది. దేశం మొత్తం మీద ఎక్కువసార్లు ప్రధానమంత్రి మోదీ గారిని కలిసిన సీఎం కూడా మన జగన్మోహన్ రెడ్డి గారే. అలాగే అత్యంత సున్నితమైన, అత్యంత సంచలనమైన కేసుల నుంచి తమ వాళ్ళని బయటపడేసింది కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు, మన ఆంధ్రప్రదేశ్లోనే. అంటే బీజేపీ పెద్దల ఆశీస్సులు లేకుండా ఇవన్నీ జరగవు. మరి వైసీపీతో అంత సీక్రెట్ ఫ్రెండ్షిప్ చేసిన బీజేపీ టీడీపీ, జనసేనతో పొత్తు పెట్టుకుంటుందా? ఆ పొత్తు నమ్మశక్యమేనా, నమ్మొచ్చా, నిజంగా వైసీపీకి వ్యతిరేక రాజకీయం చేస్తుందా అనే అనుమానాలు చాలామందిలో ఉన్నాయి. చేస్తారు, తప్పనిసరి పరిస్థితుల్లో చేస్తారు. దానికి రెండు కారణాలు ఉన్నాయి. బీజేపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్తి వ్యతిరేకంగా మారడానికి రెండు కారణాలు ఉన్నాయి. అందులో ఒకటోది అందరూ ఊహించిందే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విపరీతమైన వ్యతిరేకత. రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ ప్రభుత్వ పరిపాలన తీరు కానీ, రకరకాల వర్గాలు దూరం అవ్వడం, అన్ని వర్గాల్లో వ్యతిరేకత మూటగట్టుకోవడం, అప్పులు, జరుగుతున్న దాడులు, అరాచకాలు, కేసులు, వేధింపులు, కక్ష సాధింపులు, అభివృద్ధి లేకపోవడం, అవినీతి. సో ఈ వ్యవహారాలన్నింటి కారణంగా ప్రభుత్వం కొంత వ్యతిరేకత మూటగట్టుకుంది. సో అందుకే కేంద్రానికి వెళ్ళే ప్రతి రిపోర్టు, గత 6 నెలల నుంచి కూడా కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళే ప్రతి రిపోర్టు కూడా వైసీపీకి వ్యతిరేకంగానే ఉన్నాయి. రాష్ట్రంలో వైసీపీ పరిపాలన బాగలేదు, అధికారంలోకి వచ్చే అవకాశం లేదనే ఉన్నాయి. సో బీజేపీ ఈ నిర్ణయం తీసుకోవడానికి మొదటి కారణం అదే. వైసీపీకి ప్రజల్లో వ్యతిరేకత ఉంది, ఆ ప్రభుత్వం మళ్ళీ వచ్చే అవకాశం లేదు అనేది ఫస్ట్ రీజన్. ఇక రెండో కారణం, బీజేపీకి ఎంతైనా బీజేపీ పెద్దలకు హిందూ భావజాలం ఎక్కువ. సో వాళ్ళకి టీటీడీ దేవస్థానం అంటే ఒక సెంటిమెంట్. అమిత్ షా గారు కూడా అక్కడికి ఎప్పటికప్పుడు వస్తూ ఉంటారు. బీజేపీ పెద్దలు వచ్చిన ప్రతిసారి అక్కడికి వెళ్తారు. సో అక్కడ టీటీడీలో అంతర్గతంగా జరుగుతున్న అనేక పరిణామాలు వాళ్ళకి అస్సలు నచ్చల. ముఖ్యంగా అమిత్ షా గారిని బాగా హర్ట్ చేశాయి. టీటీడీలో గడిచిన 4.5 సంవత్సరాలుగా అంతర్గత వ్యవహారాలు చాలా జరిగాయి. బోల్డ్ ఆరోపణలు వచ్చాయి. గతంలో ఎప్పుడూ లేనటువంటి ఆరోపణలు టీటీడీ మీద ఇప్పుడు వచ్చాయి. అన్యమత ప్రచారం అని, అన్యమత ఉద్యోగులని, అదని ఇదని అవన్నీ మనం చెప్పుకోకూడదు, కానీ చాలా దారుణాలు వచ్చాయి. సో వాటి విషయంలో కూడా బీజేపీ పెద్దలు బాగా హర్ట్ అయ్యారంట. ఏంటి ఇంత దారుణాలు జరుగుతున్నాయా తిరుమలలో? సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఇచ్చిన రిపోర్ట్లు కావచ్చు, వాళ్ళకు వెళ్ళిన కొన్ని కంప్లైంట్స్ కావచ్చు, కొన్ని ఆధారాలు కావచ్చు, రీసెంట్గా రమణ దీక్షితులు గారు మాట్లాడిన ఒక వీడియో అంశాలు కావచ్చు, వీటన్నింటి మీద కూడా బీజేపీ అంతర్గతంగా ఒక ఎంక్వైరీ చేయించుకొని ఒక రిపోర్ట్ తెప్పించుకుంటే అందులో చాలా దారుణాలు ఉన్నాయి. సో వాళ్ళు టీటీడీ, తిరుపతి దేవస్థానాన్ని బాగా నమ్ముతారు, బాగా విశ్వసిస్తారు. సో హిందుత్వాన్ని బాగా నమ్ముతారు. సో ఆంధ్రప్రదేశ్లో ఇతర ప్రాంతాల్లో కూడా ఈ అన్యమత ప్రచారాలు, దేవాలయాల ప్రతిష్ఠ దెబ్బతీయడము, అది జరిగింది. సో గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదు. ఈ రెండు కారణాలతో, ఒకటి హిందువులకు వ్యతిరేకమని, ప్లస్ ఆ పవిత్రమైన హిందూ దేవాలయంలో అలా జరగడం, అన్యమత ప్రచారం ఇవన్నీ ఎక్కువ రావడం, రెండోదేమో కరప్షను, వ్యతిరేకత బాగా పెరగడం. సో ఈ రెండు కారణాలతో బీజేపీ పెద్దలు ఇక జగన్మోహన్ రెడ్డి గారికి దూరం జరగాలి, వైసీపీకి దూరంగా ఉండాలి అనే నిర్ణయాన్ని తీసుకున్నారు. లేకపోతే ప్రజల్లో బీజేపీ పట్ల కూడా వ్యతిరేకత పెరిగిపోతుంది అనేది. వీటన్నింటినీ మరో అంశం కూడా ఉంది. బీజేపీకి ఇతర పార్టీల అవసరం ఉంది. ఎన్డీఏను విస్తరించాల్సిన అవసరం ఉంది. ఒక మెయిన్ రీజన్, ఇప్పుడు వరకు చెప్పిన రెండు ఓకే, సైడ్ రీజన్స్, కానీ అసలైన కారణం ఒకటి ఉంది. అది మెయిన్ రీజన్ ఏంటంటే, ఎన్డీఏలో కొత్త పార్టీలను చేర్చుకోవాలి. ఎన్డీఏకి గతంలో ఉన్నంత ఆశాజనక ఫలితాలు ఇప్పుడు లేవు. గతంలో యూపీలో స్వీప్ చేశారు, ఒక్కటి తప్ప అన్నీ గెలిచారు. ఇప్పుడు యూపీలో పరిస్థితి లేదు, ఒక 10-12 సీట్లు ఓడిపోయే పరిస్థితి ఉంది ఎన్డీఏ. అలాగే బీహార్ లాంటి, అంటే వాళ్ళు అయోధ్య రామ మందిరం సెంటిమెంట్ లేపినప్పటికీ అంత లేదు. సో వాళ్ళకి టార్గెట్ 370, 400 రీచ్ అవ్వడం ఇంపాసిబుల్గా కనిపిస్తోంది. అది జరగాలి అంటే ఎన్డీఏలోకి కొత్త పార్టీలను ఆహ్వానించాలి. సో ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి
వైసీపీ ఎన్డీఏలో అఫీషియల్గా జాయిన్ అవ్వలేదు. ఎప్పుడు కూడా వాళ్ళు ప్రీ పోల్ ఎలియన్స్ బీజేపీతో పెట్టుకోరు. అవసరమైతే పోస్ట్ పోల్ ఎలియన్సే పెట్టుకుంటారు. అంటే ఎన్నికలైన తర్వాత అవసరాన్ని బట్టి వాళ్ళ ప్రభుత్వంలో జాయిన్ అవ్వడము, పొత్తు పెట్టుకోవడం ఉంటుంది తప్ప ఎన్నికలకు ముందు మాత్రం వైసీపీ బీజేపీతో అఫీషియల్గా పొత్తు పెట్టుకోదు కాక పెట్టుకోబోదు. అది కూడా మెయిన్ కారణం. సో వైసీపీ ఎలాగా మనకు పొత్తు పెట్టుకోదు, వాళ్ళు ప్రీ పోల్ ఎలియన్స్కి రారు, అదే టీడీపీ జనసేన మనకు రెడీగా ఉన్నాయి కదా అని వీళ్ళతో పొత్తు పెట్టుకోవడం, ఇలా అనేక కారణాలు. ఇటువంటి కారణాల నేపథ్యంలో బీజేపీ ఈ నిర్ణయం తీసుకుంది.